సో వెల్కమ్ బ్యాక్ టు పొట్టి పిల్ల తెలుగు వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మస్తు చల్ల గాలికే లేచేసిన అనమాట. 3కే లేచేసిన నేనైతే. మా వాళ్ళు అయితే ఇంకొకరు లేవలేరు. మా అత్తమ్మ ఒకటి లేచింది, నేను మా అత్తమ్మ. అయ్యో మా వాళ్ళు అయితే అనుకోరు. మా సార్ గురుకలు కొడుతుండే. ఇంకా మా పొట్టిది కూడా పడుకుంది నిండగా కప్పుకొని. మా అత్తమ్మ లేచింది. ఇక మా అత్తమ్మ లేచింది. ఏడుకొంది మా అత్తమ్మ? సిరిసేలమ్మా. చలి పెడతలేదా మరి? చలికి ఇక వాడు వాడుకోడు. వీళ్ళందరినీ 4కి లేపాలి. నేను మా అత్తమ్మ అయితే నాకైతే 1 గంటల నుంచే బయట చూపిస్తా. చూడండి ఎంత చీకటిగా ఉందో అసలు. కుక్కలు అరుస్తున్నాయి. కుక్కలు అక్కడిక్కడనో అరుస్తున్నాయి. ఫుల్ చీకటి ఉందన్నమాట. భయంకరంగా ఉంది బయట. సో నాకైతే ఇంట్లో పనులు ఉంటాయని లేచేసిన పొద్దున్నే. సో నేనైతే ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకునే వరకు నాకు ఒక 1/2 అవర్ పడుతుంది అనమాట. పూజ అవన్నీ చేసుకోవాలి. అవన్నీ ఒక 1/2 అవర్లో చేసేసుకొని వీళ్ళందరినీ 4కి లేపేసి, ఇప్పుడు 3:30 అవుతుంది, 3:24 అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ లేపి అప్పుడు మేము అందరం రెడీ అయిపోయి 5 కల్లా బయలుదేరిపోతాం అనమాట, ఒక 1 అవర్లో. సో ఇంకా తర్వాత వీడియో చేద్దాం. ఇంకో 3:25 అవుతుంది ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇదైతే చల్ల గాలికి అబ్బా పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు చలి పెడుతుంది. ఇప్పుడు స్నానాలు ఇవన్నీ అంటే అబ్బాబ్బా. మా పిల్ల అయితే అమ్మ నేను లేవమ్మా, నన్ను తర్వాత లేపు తెల్లారినాక అని చెప్తుంది. కొత్తదేనంటారు. సో మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. నేనైతే 3 గంటలకు లేచిన. మా వాళ్ళు ఎన్ని గంటలకు? 5 గంటల 4:30కి లేచిరు. మా సార్ అయితే 5 గంటలకే లేచిండు. చాలా తొందరగా లేచిండు అనమాట. మేమైతే ఈరోజు ఏడిపోతున్నామంటే ఆల్రెడీ మా అత్తమ్మ చెప్పింది. మేమైతే శ్రీశైలం పోతున్నాము. ఎందుకో తెలుసా? ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. 11 ఏళ్ళు ఈ రోజుకి, కరెక్ట్గా 11 సంవత్సరాలు. సో ఇక ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాము. మార్నింగ్ వెళ్తున్నాం. ఇంకో చూడండి మా పొట్టి చూడు ఇంత బాగా రెడీ అయింది. పొట్టి హాయ్ చెప్పు. ఎందుకే అట్లా చేస్తున్నావు? డ్రెస్ ఏంటి ఇట్లా అయిపోయింది? అయ్యా. సో మా పొట్టి చూడండి డ్రెస్ ఎంత బాగుంది. మా పొట్టిదాన్ని ఫ్రాక్ ఏందిమా? ఏం పెట్టాలి? ఇక మా ఇంటికి ఒకడు అయితే వచ్చిండు అనమాట. వాడిని అయితే చూపిద్దాం. రే ఇక మా అత్తమ్మ తయారై కూర్చుంది. మా అత్తమ్మ లైట్ పింక్, నేను పింకే, ఇద్దరం పింక్ కట్టుకున్నాం మీరు చీరలు. నా పూజ కూడా అయిపోయింది అనమాట. పొద్దున్నే అయిపోయింది. ఇక వీడు వచ్చింది. వీడు కిచెన్లో ఎప్పుడు కిచెన్లోనే ఉంటాడు. రేయ్ ఏ బాబు ఎడిపోతున్నావు? వీడు డిక్కీలో కూర్చుంటాడు అటు. ఈరోజు డిక్కీలో కూర్చుంటావా? హాయ్ చెప్పు. ఎడుకోతున్నావు చెప్పు. చెప్పురా. ఎందుకురా మా ఇంటికి వస్తాడు వీడు. పెద్ద పిచ్చాడు అనమాట వీడు. నాకు పోతుండు చూడాగు. కానీ జల్దీ కానీ మై బావ వస్తుండంట. ఇగో మా మేకప్ కిట్ అంతా ఇగో టేబుల్ మీద నింపేసినాం మేము మేకప్లు వేసుకొని. ఇంకో మా ధీరేజ్ ధీరా హాయ్ చెప్పు.
మేమైతే దిండి డ్యామ్ కాడికి వచ్చినాం అనమాట. ఒకసారి లాస్ట్ టైం వచ్చినాము కానీ ఇట్లా వాటర్ రాలే. మేము వెనక సైడ్ కూడా పోయి ఫొటోస్ దిగినాము ఆడ నుంచి పోయి. కానీ ఈసారి అయితే మస్తు వాటర్ వచ్చినాయి అనమాట. చూద్దాం దా ఫొటోస్ తీద్దాం దా కానీ మస్తు కూల్ ఉంది తెలుసా. మేము పొద్దున 6ంటికి వెళ్ళాము, ఇప్పుడు 7:30 అవుతుంది. అదా అక్కడ ఏమన్నా వస్తున్నాయా నీళ్ళు? అసలు మస్తు వస్తున్నాయి. అవి ఆ శ్రీశైలం డ్యామ్ ఇక మీరు చూడు శ్రీశైలం డ్యామ్ అంట వీడికి. కానీ మనము అప్పుడు వచ్చినప్పుడు దాన్ని ఎంతో పోయినాం కదా, ఆడ నుంచి పోయినాం మేము. ఆడ మెట్లున్నాయి, ఆడ నుంచి ఎంతో పోయి ఫొటోస్ తీయడం నీళ్ళల్లో. కానీ ఇప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చినాయి, ఎందుకంటే మొన్నటిదాకా ఫుల్ వర్షాలు పడ్డాయి కదా. సో ఫుల్ వాటర్ వచ్చినాయి అన్నమాట. దొంగకునే ఆడ నీళ్ళవో మంచిగా దొంగకున్నాయి అమ్మా. దీంట్లో చాలా వస్తాయి. కోతి పిల్ల అయితే ఎట్లా కూర్చొని చూడవు, ఎంత బుడ్డగుంది. పట్టి ఓ పట్టి పట్టి ఇగో ఏం తింటావు? వడ. సో వడ తింటారంట. నువ్వేం తింటావు? పూరీలు లేవాడ? పూరీలు లేవు రాడా? ఏడుంది? అగో మా అత్తమ్మ వాళ్ళు ఆడ కాళ్ళ కూర్చొని తింటారు అనమాట. వాళ్ళు బయట ఏం తినరు, సో కాళ్ళ కూర్చొని తింటున్నారు. బోండా ఇగో మల్లుడు చూడగో బోండా తీసుకొని తింటున్నాడు. అగో బాగుందమ్మాయి. అట్లనే మమ్మల్ని ఇక్కడ కూర్చుని నువ్వు తెచ్చుకొని తింటావు. అట్లనే పవిత్రకి చెప్తా ఆగు. పవిత్ర మమ్మల్ని ఆడ కూర్చుని పెట్టి ఒక్కటి తెచ్చుకొని తిన్నాడు. సో మేమైతే ఇప్పుడే శ్రీశైలంకి అయితే వచ్చేసినాం అనమాట. మొత్తం ఘాట్లాడు. సో మేమైతే శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినాం, వచ్చేసినాం అనమాట. ఆల్మోస్ట్ ఇగో ఫారెస్ట్ లో ఉన్నాము. నల్లమల ఫారెస్ట్ అంట. ఇప్పుడు చిరుతపల్లి రావాలి, మా దీర్ఘ ఎక్స్ప్రెషన్ చూడాలి. సో మేమైతే ఇప్పుడే శ్రీశైలం అయితే వచ్చేసినాం అనమాట. ఇగో మా వాడు చూడరే
అరే మంచిగా ఉన్నవరా ఉడతా కుందేలు పండ్లు వచ్చినాయి ఆయనకి. ఇక ఏమైతే పోతూనే ఉన్నది. సో షాప్స్ అన్నమాట. అయితే మేము దర్శనానికి కోనికి కన్ఫ్యూజ్ అయినాము. 2 రూట్లు ఉండే, ఇట్లా వాళ్ళని కన్ఫ్యూజ్ అయినాం అనమాట. సో వాళ్ళని అడిగితే ఇటు నుంచి పోవచ్చు వస్తుంది అన్నారు. సో ఎప్పుడో మా ధీరజ్ చిన్నగా ఉన్నప్పుడు వచ్చినా నేను ఇడికి, అంత కొత్తగా అయింది. మా పప్పుగాడు వచ్చింది 4-5 సార్లు వచ్చినా కదా పప్పు. సో గంధం విభూది సారీ వచ్చినాక ఈ షాపింగ్ కూడా చేసుకోవాలన్నమాట. బొమ్మలు ఇగో మా సార్ వాళ్ళు అయితే ముంగటనే వెళ్ళిపోతారు, పాట వెళ్ళిపోతారు. కూడా అవుతలే. ఫుల్ రష్ ఉంది. సో బొమ్మ అయితే ఇక వీడియో అది బొమ్మ అయితే వేసేసారు అనమాట. ఎవరు కూర్చోవద్దు, నేను కూర్చుంటే ఇక ముంగట. ఇక ఎవర్రా నువ్వు అయ్యా బొమ్మ ఇరిగిపోతుంది. మై బావల ఇవి నాకు తెలుసు. దాని మీద వండుకుంటే వాడు డిక్కిలో వండుకోండి మంచిగా. ఇగో బొమ్మ అయితే వేసేసారు అనమాట. బాగా వేసారు, బాగుంది. నెమ్లి వద్దు అయితే వచ్చినాం. ఈడ కూడా దర్శనం అయిపోయింది. పాలధార పంచదార పోతున్నాము. మా వాళ్ళు అయితే ఎవరు రాలేరు పాపం, కాళ్ళ నొప్పులు వచ్చేసి నెలకాడ చీర్చేది అంతా తిరిగి. సో మేమైతే ఇప్పుడు పాలధార పంచదార పోయి చూద్దాం. ఆడ ఫుల్ రష్ ఉన్నాను తెలుసు ఈరోజు. ఏం చేస్తున్నాయి? అది మళ్ళీ మనం వచ్చే వరకు ఇట్లానే ఉంటే మన మనసులో ఉన్నది అవుతుందంట. ఏమో మళ్ళీ ఎన్ని సంవత్సరాల కోసం ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు పాలధార పంచదారకి అయితే వెళ్తున్నాము. నాయనమైతే మెట్లు దిగుతుండే కానీ ఎక్కలేకపోతుంది. నాయనమైతే వాళ్ళైతే పాప మా అత్తమ్మ కాళ్ళ నొప్పులు వస్తున్నాయని కిందనే కాలు పోతుంది. ఇప్పుడు దిగేటప్పుడు అయితే బాగానే దిగుతాం కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది చూస్తుంది. పుట్టేప్పుడు ఏమో కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులు అంటావు. ఇట్లా తిరిగేటప్పుడు అయితే ఏ నొప్పులు గుర్తున్నావు. మా పొట్టి పాపం పండుకుంది. 3 గంటలకు లేచింది కదా. నిజమే చెప్పింది, మనుషుల మాట ఆగదట. అంటే ఎవరికైనా ఉంటుందిలే, ప్రతి ఒక్కరికి. కానీ అలాంటివి కొంతమంది చెప్తే నిజాలు అవుతాయి. చాలా వరకు నమ్మరు కానీ నేను నమ్ముతానండి.
రాళ్ళు చూసి ఇక్కడ రామా తీసుకు పాప అల్లాదిరా మీ అమ్మ ఇలాంటిది తీసుకునేది ఉండే బయట కూర్చొని తీసుకుంది సో ఇదే అనమాట పాలధార పంచదార మస్తు ఉంటుంది ఏమండి తాగుతారు ఇది నీళ్ళు తాగితే చాలా మంచిదంట ఏమన్నా అసలు ఫోటో తీసుకున్నావు ఒకటి వద్దా ఎందుకు అదా పబ్లిక్ వద్దు అక్కడ జారుతుంది మస్తు ఉంది కదా అసలు నేను ఎప్పుడు చూడలేదు నేను ఇది ఎప్పుడైతే పాలదార బదులు ఆడ నుంచి వెళ్ళిపోతాం కానీ అసలు లోపలికి ఎప్పుడు రాలేదు కానీ ఆ పైకి వెళ్ళి దొరుకుతున్నాయి చూడు అబ్బో మేమైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము పొద్దున 6కి బయలుదేరితే 11 అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి సో ఇంకా మేము బయటనే టిఫిన్ చేసినాం ఇప్పుడు లంచ్ కూడా బయటనే చేసేసి వెళ్దాం పొద్దున టిఫిన్ ఒకటి చేసినాం బోండా ఒకటి ఇంకా లంచ్ చేయలే ఏం చేయలే అందరు ఫుల్ ఆకలితో